Recording in progress. సో గైస్ నిన్న మేకర్ బై అయిపోయింది కదా. సరే, స్పెషల్ ఆర్డర్ కాన్సెప్ట్లో మనము స్టార్ట్ చేయొచ్చు. స్పెషల్ ఆర్డర్ కాన్సెప్ట్లో మనము డిసిషన్ తీసుకోవాలి అంటే కంపేర్ చేయాల్సిన టూ థింగ్స్ ఏవి? రిలవెంట్ కాస్ట్, ఆఫర్ ప్రైస్. అదే మేకర్ బైలో అయితే రిలవెంట్ కాస్ట్ని పర్చేస్ ప్రైస్తో కంపేర్ చేయాలి. కరెక్టా? సో ఈ ఫస్ట్ టూ మెథడ్స్. నెక్స్ట్ మెథడ్ సెల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్. అసలు ఏంటి కాన్సెప్ట్? లెట్స్ సే సరే గైస్, ఇప్పుడు ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ షుగర్ కేన్ హెల్ప్తో షుగర్ని ప్రొడ్యూస్ చేయాలి. ఇది నా ఇంటెన్షన్. ఇక్కడ షుగర్ కేన్ హెల్ప్తో షుగర్ని ప్రొడ్యూస్ చేయాలి. షుగర్ కేన్ని యూస్ చేస్తాను. షుగర్ని ప్రొడ్యూస్ చేసే నేను ఓన్లీ షుగర్ని మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి అనే ఇంటెన్షన్తో ప్రొడ్యూస్ చేస్తాను. బట్ నాకు మాత్రం షుగర్తో పాటు మొలాసిస్ కూడా వస్తుంది అవుట్పుట్, బికాజ్ వేస్టేజ్ మొలాసిస్. ఓకేనా? ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నేను షుగర్ని కావాలంటే ఇప్పుడే సేల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మొలాసిస్తో నాకు ఇప్పుడు ఒక యూస్ తెలిసింది. ఇంతవరకు ఇది వేస్టేజ్ అనుకున్నాను, బట్ ఇప్పుడు ఒక మీలాంటి ఫ్రెండ్ నాకు కలిశాడు, ఇప్పుడు ఒక సజెషన్ ఇచ్చాడు. ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, దీని మీద ఇంకాస్త ఎక్స్ట్రా కాస్ట్ నువ్వు ఇంకర్ అవుతే ఇది ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. మొలాసిస్ మీద ఇంకాస్త నువ్వు ఎక్స్ట్రా కాస్ట్ ఏదైతే ఇంకర్ అవుతావో, సమ్ కాస్ట్ ఇంకర్ అవుతే ఇది ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. సో నువ్వు ఆల్కహాల్ని ఇంకా హైయర్ ప్రైస్కి సేల్ చేయొచ్చు కదా మార్కెట్లో అనే సజెషన్ ఇచ్చాడు. సో క్లారిటీగా అర్థమవుతుందా? యాజ్ ఆఫ్ నో షుగర్ కేన్తో నా పర్పస్ ఏంటి? షుగర్ని ప్రొడ్యూస్ చేయడం. షుగర్తో పాటు ఏది వస్తుంది? మొలాసిస్ కూడా వస్తుంది, వేస్టేజ్ వస్తుంది. బట్ ఇంతవరకు దాన్ని ఏం చేసేవాడిని, నేను వేస్ట్ అని చెప్పేసి పడేసేవాడిని. బట్ ఇప్పుడేమైంది, దానికి ఒక సొల్యూషన్ చెప్తున్నారు మీరు. ఏమని? దాని మీద సమ్ ఎక్స్ట్రా కాస్ట్ సమ్ ఇంకర్ అవ్వు, అంటే దాని మీద కొంచెం కన్వర్షన్ కాస్ట్లు ఇంకర్ అవుతే ఇది ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. సో దట్ నువ్వు ఇంకా ఎక్కువ ప్రైస్కి సేల్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ మీరు నాకు ఇచ్చారు. ఓకేనా? యాజ్ ఆఫ్ నో ఒకవేళ ఇది ఆల్కహాల్గా కన్వర్ట్ అయింది అనుకోండి, మేబీ 150 రూపీస్కి సేల్ చేయొచ్చు. ఓకేనా? షుగర్ కేజీ 100, మొలాసిస్ ఇప్పటికిప్పుడు సేల్ చేస్తే నేను 5 రూపీస్కి సేల్ అవుతుంది. షుగర్ నార్మల్గా కేజీ 100 అనుకోండి, మొలాసిస్ కేజీ 5 రూపీస్కి సేల్ చేయొచ్చు. వేస్టేజ్ ఎవరు తీసుకోరు, కరెక్టా? బట్ దీని మీద నేను ఫర్దర్గా ప్రాసెస్ కాస్ట్ ఇంకర్ అవుతే, అంటే ఫర్ అదర్ యాక్టివిటీస్ ఏదైనా చేసి ఆల్కహాల్గా కన్వర్ట్ చేస్తే, ఈ ఆల్కహాల్గా కన్వర్ట్ చేయడానికి నేను ఇంకర్ అయ్యే కాస్ట్ 120 రూపీస్. మీరు ఇచ్చారు సజెషన్, ఈ మొలాసిస్ తీసుకో, దీని మీద ఎక్స్ట్రాగా 120 రూపీస్ ఇంకర్ అవ్వు, నువ్వు 150 రూపీస్కి సేల్ చేయొచ్చు అని సజెషన్ ఇచ్చారు మీరు. ఓకేనా? బట్ షుగర్ని మొలాసిస్ గాను షుగర్ కేన్ని మొలాసిస్ గాను షుగర్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్లో మేబీ సమ్ కాస్ట్ కూడా ఇంకర్ అవుతాం కదా నేను, సమ్ అదర్ కాస్ట్. షుగర్ కేన్ నుంచి షుగరు మొలాసిస్ 2 పార్ట్స్గా కన్వర్ట్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ సమ్ కాస్ట్ ఇంకర్ అవుతాం కదా, ఇనిషియల్ ప్రాసెస్ చేయాలి కదా. ఇక్కడ మేబీ ఒక 10,000 రూపీస్ ఇంకర్ అని అనుకుందాం. సో కేస్ మరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నా దగ్గర జస్ట్ షుగర్ కేన్ ఉంది. షుగర్ కేన్ని నేను షుగర్ ప్రొడ్యూస్ చేయాలని యూజ్ చేశాను. ఎక్కడికి వెళ్ళింది ఇది? మీరు ఇచ్చే ఐడియాలన్నీ ఇంతే, కనబడవు.
వెయిట్ ఫర్ 1 minute. సరే, నా ఇంటెన్షన్ ఏంటి, షుగర్ కేన్తో షుగర్ ప్రొడ్యూస్ చేయాలి. బట్ అలాంగ్ విత్ షుగర్ ఏం కూడా ప్రొడ్యూస్ అవుతుంది, మొలాసిస్. సో ఇప్పుడు మొలాసిస్ని ఫర్దర్ ప్రాసెస్ చేస్తే ఇంకా ఎక్కువ కాస్ట్కి సేల్ అవుతుందని మీరు నాకు హింట్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నేను యూస్ చేసుకోవాలనుకుంటున్నా. కానీ షుగర్ కేన్ దగ్గర నుంచి నేను వర్క్ స్టార్ట్ చేస్తే ఇనిషియల్గా సమ్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి కదా. అంటే బిఫోర్ నేను షుగర్ని సపరేట్ చేసే ముందు సమ్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి కదా. ఆ కాస్ట్ కూడా 10,000 మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా. చూసారా, మనం డీల్ చేసే ఫోల్డర్ తప్ప అన్నీ వస్తున్నాయి. సరే, షుగర్ ఏమో కేజీ 100 రూపీస్ సేల్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో మొలాసిస్ని నేను ఇప్పటికిప్పుడు సేల్ చేస్తే 5 రూపీస్ సేల్ చేయొచ్చు. అలా కాదని చెప్పేసి దాని మీద ఇంకొక 120 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అవుతే ఆల్కహాల్గా కన్వర్ట్ చేసి 150 రూపీస్కి సేల్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా కేస్ స్టడీ. ఇప్పుడు ఇక్కడ మనకు అల్టిమేట్గా అడిగేది ఏంటంటే, అసలు ఫర్దర్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, చేస్తే బెటరా చేయకపోతే బెటరా, ఇదే ఇక్కడ ఓవరాల్గా కాన్సెప్ట్. ఓకేనా గైస్? ఇప్పుడు చెప్పండి, ఇక్కడి వరకు నేను ఇంకర్ అయింది ఏ కాస్ట్ అయితే ఇంకర్ అయ్యానో, బోత్ ఫర్ షుగర్ మొలాసిస్ రెండింటి కోసం ఇంకర్ అయ్యాను కదా. సో ఈ కాస్ట్ని జాయింట్ కాస్ట్ అంటాం. అంటే జాయింట్గా ఇంకర్ అయ్యాను, ఏదానికి, షుగర్కి యాజ్ వెల్ యాజ్ మొలాసిస్కి. నేను పర్టికులర్గా ఒక స్టేజ్ దగ్గర ఇది షుగర్ ఇది మొలాసిస్ అని సపరేట్ చేయగలుగుతున్నా, ఏది షుగరు ఏది మొలాసిస్ అని. దాన్ని సపరేషన్ పాయింట్ అంటాం. సపరేషన్ పాయింట్ ఆర్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్ అంటాం. సపరేషన్ పాయింట్ ఆర్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ సేల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దా అని డిసైడ్ అవ్వాలంటే మనము ఇంక్రిమెంటల్ కాస్ట్ ఇంక్రిమెంటల్ రెవెన్యూతో కంపేర్ చేయాలి. ఇంక్రిమెంటల్ కాస్ట్ని ఇంక్రిమెంటల్ రెవెన్యూతో కంపేర్ చేయాలి. ఎలా తెలుస్తుంది ఏది ఇంక్రిమెంటల్ కాస్ట్ ఏది ఇంక్రిమెంటల్ రెవెన్యూ అని? ఇంక్రిమెంటల్ కాస్ట్ మీన్స్ మీరు ఫర్దర్ ప్రాసెస్ కాస్ట్ ఏదైతే ఇంకర్ అవుతారో, అంటే ఇప్పటికిప్పుడు సేల్ చేయకుండా దీని మీద ఇంకాస్త ఫర్దర్ ప్రాసెస్ చేస్తే బాగుంటుంది అనే కాస్ట్ ఉంది కదా. ఎంత? 120 రూపీస్ విల్ బి ద ఇంక్రిమెంటల్ కాస్ట్. ఇంక్రిమెంటల్ కాస్ట్ ఈస్ 120. మరి ఇంక్రిమెంటల్ రెవెన్యూ అంటే ఏంటి? ఇప్పటికిప్పుడు సేల్ చేస్తే ఎంతకు సేల్ అవుతుంది, అదే ప్రోడక్ట్ని ఫ్యూచర్లో సేల్ చేస్తే ఎంతకు సేల్ అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నథింగ్ బట్ ఇప్పటికిప్పుడు సేల్ చేస్తే 5 రూపీస్ సేల్ అవుతుంది, ఫ్యూచర్లో సేల్ చేస్తే 150 రూపీస్ సేల్ అవుతుంది. ఈ డిఫరెన్స్ ఏమంటాం? ఇంక్రిమెంటల్ రెవెన్యూ 145. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎక్స్ట్రాగా 120 రూపీస్ కాస్ట్ ఇంకర్ అవుతే 145 రూపీస్ మీకు రిటర్న్ వస్తుంది. మరి ఫర్దర్ ప్రాసెస్ చేద్దామా వద్దా? చేయొచ్చు. కాబట్టి బై కంపేరింగ్ దీస్ టు ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఇంక్రిమెంటల్ కాస్ట్, కాబట్టి ఫర్దర్ ప్రాసెస్ చేయాలి. ఒకవేళ ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఇస్ లెస్ దాన్ ఇంక్రిమెంటల్ కాస్ట్ అయితే
చేయకూడదు. లెట్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ మొలాసిస్ని నేను ఇప్పటికిప్పుడు సేల్ చేస్తే 80 రూపీస్ సేల్ అవుతుంది. మొలాసిస్ని ఇప్పటికిప్పుడు సేల్ చేస్తే కేజీ 80కి సేల్ అవుతుంది. ఆఫ్టర్ అయితే 150కి సేల్ అవుతుంది. సో నేను 80 రూపీస్ సేల్ చేసే మొలాసిస్ని ఫర్దర్ ప్రాసెస్ చేయాలంటే ఎంత కాస్ట్ ఇంకా రావాల్సి వస్తుంది? ఇప్పుడు నేను 120 రూపీస్ ఫర్దర్గా ప్రాసెస్ ఇంకా రావడం, ఐ మీన్ ఎక్స్ట్రా కాస్ట్ ఇంకా రావడం వల్ల నాకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఎంత వస్తుంది? 80, 150, 70. నథింగ్ బట్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ 70. ఇంక్రిమెంటల్ కాస్ట్, ఇంక్రిమెంటల్ రెవెన్యూ. మరి ఏంటి? ఇంక్రిమెంటల్ కాస్ట్ ఇస్ గ్రేటర్ దాన్ రెవెన్యూనా, లెస్ దాన్ రెవెన్యూనా? ఇంక్రిమెంటల్ కాస్ట్ గ్రేటర్ దాన్ రెవెన్యూ. నథింగ్ బట్ ఇంక్రిమెంటల్ కాస్ట్ 120, ఇంక్రిమెంటల్ రెవెన్యూ 70. మరి ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దా? చేయకూడదు. అంతే డిసిషన్. నితిన్, నువ్వు మాస్ పెట్టుకున్నావు, ఊహన అర్థం అవ్వట్లేదు. ఇంతకుముందు అన్నావు కదా. సరే, క్లారిటీ వస్తుందా? ఇంక్రిమెంటల్ రెవెన్యూనా, ఇంక్రిమెంటల్ కాస్ట్, ఐ మీన్ ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దా? ఇప్పుడు బాగా ఆలోచించండి. నేను ఇక్కడ జాయింట్ కాస్ట్ 10,000 ఇంకర్ అయింది, కరెక్టా? ఇది మనకు రిలవెంట్ కాస్ట్ అవుతుందా, ఇర్రిలవెంట్ కాస్ట్ అవుతుందా? ఎందుకు? మనం ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దా అనే క్యాలిక్యులేషన్స్లో ఎక్కడైనా 10,000ని కన్సిడర్ చేస్తున్నామా? చేయట్లేదు. కాబట్టి జాయింట్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ ఇర్రిలవెంట్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? సేలర్ ఫర్దర్ ప్రాసెస్లో 10,000 అనేది జాయింట్ కాస్ట్ ఏదైతే ఉందో, మనం ఇది ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దా మొలాసిస్ అనే కేసులో ఎక్కడ కన్సిడర్ చేయట్లేదు దాన్ని మనం. కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇర్రిలవెంట్ కాస్ట్. మరి రిలవెంట్ కాస్ట్ ఏది? ఇంక్రిమెంటల్ కాస్ట్, దట్ ఈస్ 120. క్లియర్? ఇంతే కాన్సెప్ట్, ఏమీ లేదు ఇంకా. ఒకసారి చూసుకోండి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఒకసారి. ఇంక్రిమెంటల్ కాస్ట్ ఇంక్రిమెంటల్ రెవెన్యూతో కంపేర్ చేయాలి. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ ఓపెన్ చేయండి. స్టెప్స్ ఐడెంటిఫై చేద్దాం ఫస్ట్, క్లారిటీ వస్తుంది మనకు. స్టెప్ 1, ఐడెంటిఫై ద సెల్లింగ్ ప్రైస్ బిఫోర్ ఫర్దర్ ప్రాసెసింగ్. మన దాంట్లో బిఫోర్ ఫర్దర్ ప్రాసెసింగ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5 రూపీస్. ఐడెంటిఫై ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెసింగ్ ఎంత? 150. క్యాలిక్యులేట్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ. ఇంక్రిమెంటల్ రెవెన్యూ అంటే బిఫోర్ కాస్ట్ ఎంత, ఐ మీన్ బిఫోర్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఆఫ్టర్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 145 రూపీస్. క్యాలిక్యులేట్ ఇంక్రిమెంటల్ కాస్ట్, దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఫర్దర్ ప్రాసెసింగ్ ఎంత మన దాంట్లో? 120. సో కంపేర్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ అండ్ ఇంక్రిమెంటల్ కాస్ట్, రెండింటిని కంపేర్ చేయాలి. 145 120ని. ఇఫ్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఇంక్రిమెంటల్ కాస్ట్, దెన్ ప్రాసెస్ ఫర్దర్. నథింగ్ బట్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఏమో 145, గ్రేటర్ దాన్ ఇంక్రిమెంటల్ కాస్ట్ 120, నథింగ్ బట్ ఫర్దర్ ప్రాసెస్ చేయమని. క్లారిటీ వస్తుందా స్టెప్స్ అవి? దాన్ని బేసిస్కుని ఎగ్జాంపుల్ ట్రై చేయండి. కింద ఉన్న చూద్దాం. కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ప్రోడక్ట్ ఏ, లెట్స్ సే 60. ట్రై చేయండి చూద్దాం. డిసైడ్ వెదర్ ఫర్దర్ ప్రాసెస్ ఆర్ నాట్. అదొక రిక్వైర్మెంట్ కావాలి. అందులో ఏది ఇంక్రిమెంటల్ కాస్ట్ కావాలి, ఐ మీన్ ఏది రిలవెంట్ కాస్ట్ కావాలి, ఏది ఇర్రెలవెంట్ కాస్ట్ కూడా కావాలి. ఏది రిలవెంట్ కాస్ట్, ఏది ఇర్రెలవెంట్ కాస్ట్.
చేయాలా? రిలవెంట్ కాస్ట్ ఏది? రిలవెంట్ కాస్ట్ అమౌంట్ ఎంత? 18. ఇంకా ఎంత? శ్రీకాంత్, మిథిల్ 18. ఇర్రిలవెంట్ కాస్ట్ ఎంత? 60. ఇంకా 16 షోరా? తేజ, శ్రీక, నారాయణ 60. సరే, ఏమంటున్నారు? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ బిఫోర్ ఫర్దర్ ప్రాసెసింగ్ 20 rupees. Cost of producing the product 60. Okay, if product is further processed to get product AA, you can sell the product A at 50 rupees. Guys, before further process ఎంతకు సెల్ చేయొచ్చు? 20. ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెస్ అయితే ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఎంత వస్తుంది? 30. మరి ఎంత కాస్ట్ ఇంకా రావాలి దానికోసం మనము? 18 rupees. మరి 18, 30 కంపేర్ చేసినప్పుడు 18 rupees ఇంకా రాతే 30 rupees బెనిఫిట్ వస్తుందంటే ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దా? చేయాలి. నథింగ్ బట్ ఇక్కడ ఇచ్చిన కాస్ట్లో 18 rupees విల్ బి కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్ కాస్ట్, మరి 60 rupees ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఇర్రిలవెంట్ కాస్ట్. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. జాయింట్ ప్రోడక్ట్స్ ఎగ్జాంపుల్ షుగర్, మొలాసిస్. కాస్ట్ అప్ టు స్ప్లిట్ ఆఫ్ పాయింట్, నథింగ్ బట్ జాయింట్ కాస్ట్, కామన్ కాస్ట్. అంటే రెండింటికి కామన్గా ఇంకరైనా కాస్ట్ ఉంది. మన ఎగ్జాంపుల్లో 10,000 rupees. అది ఏమవుతుంది? రిలవెంట్, ఇర్రిలవెంటా? ఇర్రిలవెంట్. అలా కాకుండా బియాండ్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్, నథింగ్ బట్ ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్, దిస్ ఈస్ రిలవెంట్. ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ ఈస్ రిలవెంట్. జస్ట్ ఒకసారి చదివేసేయండి. అది చదివి నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఉంది, అది కూడా ట్రై చేయండి చూద్దాం. ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దా? చేయాలా? ఎంత వస్తుంది రెవెన్యూ చేయడం వల్ల? నెట్ బెనిఫిట్. సో కాస్ట్ ఆఫ్ షుగర్ కేన్ 80. 80 ఏంటి? రిలవెంటా, ఇర్రిలవెంటా? ఇర్రిలవెంట్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ ప్రాసెసింగ్ టు గెట్ ద షుగర్ అండ్ మొలాసిస్ 30. మరి 30 ఇర్రిలవెంటా, రిలవెంటా? ఇర్రిలవెంట్ ఇది కూడా. ఓకే, మిస్టర్ పప్పు కెన్ సెల్ ద షుగర్ ఫర్ 150 అండ్ మొలాసిస్ 20. ఓకే, ఇఫ్ మిస్టర్ పప్పు ఫర్దర్ ప్రాసెస్ మొలాసిస్ హీ విల్ గెట్ ద ఆల్కహాల్ విచ్ కెన్ సెల్ ఫర్ 55. 20 rupees ఉన్నదాన్ని 55 rupees సేల్ చేయొచ్చు. బట్ ఎంత కాస్ట్ ఇంకర్ అవుతాయి? 25 rupees. దిస్ ఈజ్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ. ఇంక్రిమెంటల్ కాస్ట్ ఈస్ 25. సో 25 rupees కాస్ట్ ఇంకర్ అయితే 35 rupees బెనిఫిట్ వస్తుంది. ఓవరాల్గా నెట్ బెనిఫిట్ ఎంత? 10 rupees వస్తుంది. కాబట్టి ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దా? చేయాలి. జస్ట్ ఒకసారి చూసుకోండి. అది పైన చిన్న థియరీ పార్ట్ ఉంటుంది, నార్మల్ పార్ట్. సేల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్. సెల్ వితౌట్ ఫర్దర్ ప్రాసెస్, సెల్ ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెస్. బట్ ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెస్ చేసినప్పుడు ఏంటి? టు యాడ్ ఫీచర్స్ టు ద ప్రోడక్ట్ టు ఎన్హాన్స్ ద ఫంక్షనాలిటీ. దీనికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, స్వీట్ కార్న్, పాప్కార్న్. స్వీట్ కార్న్ అప్పటికప్పుడు సేల్ చేస్తే తక్కువ కాస్ట్ సేల్ అవుతుంది, కరెక్టా? దాని మీద సమ్ కాస్ట్ లింకర్ అయ్యి పాప్కార్న్గా కన్వర్ట్ చేసి సేల్ చేస్తే ఎక్కువ కాస్ట్ సేల్ చేయొచ్చు మనం. సో బెనిఫిట్ వస్తుందా లేదా? సో పాజిటివ్గా ఉంది అనుకుంటే స్వీట్ కార్న్ని పాప్కార్న్గా కన్వర్ట్ చేస్తాం, అదర్వైజ్ కన్వర్ట్ చేయకుండా బేసిక్ లెవెల్ అనే షేర్ చేస్తాం. సో ఎందుకు ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం? టు ఎన్హాన్స్ ద ఫంక్షనాలిటీ, టు ఇంప్రూవ్ ద క్వాలిటీ, రిపేర్ ద డిఫెక్టివ్ ప్రోడక్ట్. డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ కూడా నార్మల్గా ఏమవుతుంది?
సెకండ్ హ్యాండిల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ తీసుకుంటే నార్మల్గా సెకండ్ హ్యాండిల్ ప్రోడక్ట్స్ తక్కువకు సేల్ అవుతాయి. బట్ ఇది సెకండ్ హ్యాండిల్గా కాకుండా రీఫర్బిష్డ్ ప్రోడక్ట్గా సేల్ చేసామనుకోండి ఎక్కువ కాస్ట్కి సేల్ అవుతాయి. ఐడియా ఉంది కదా రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్. సో సేల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్. కన్సిడర్ రిలవెంట్ కాస్ట్. విచ్ ఈస్ రిలవెంట్ కాస్ట్? ఇంక్రిమెంటల్ కాస్ట్, నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ఫర్దర్ ప్రాసెసింగ్. మరి ఆల్రెడీ కమిటెడ్ కాస్ట్, నథింగ్ బట్ జాయింట్ కాస్ట్, ఇట్ ఈస్ ఇర్రిలవెంట్. ఒకసారి రివైజ్ చేయండి మొత్తం అది 2 ఎగ్జాంపుల్స్ సహా, 2 ఎగ్జాంపుల్తో సహా రివైజ్ చేయండి. సో గైస్ స్పెషల్ ఆర్డర్లో అయితే మనం కంపేర్ చేసే 2 ఐటమ్స్ ఏంటి? స్పెషల్ ఆర్డర్ రిలవెంట్ కాస్ట్, మేకర్ బైలో అయితే సేలర్ ఫర్దర్ ప్రాసెస్లో అయితే నిల్లా 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 నింది ఎవరు? నేను మిథిల్. సరే సేలర్ ఫర్దర్ ప్రాసెస్ ఏది కన్సిడర్ చేస్తాం? ఇంక్రిమెంటల్ కాస్ట్, ఇంక్రిమెంటల్ రెవెన్యూ. నథింగ్ బట్ ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాలంటే ఇంక్రిమెంటల్ కాస్ట్ని ఇంక్రిమెంటల్ రెవెన్యూని కంపేర్ చేస్తాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ యాడ్, కీప్, డ్రాప్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ని కంటిన్యూ చేయాలా, డ్రాప్ చేయాలా, లేకపోతే కొత్త ప్రోడక్ట్ని యాడ్ చేయాలా? సో ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ లెట్స్ సే 3 ప్రోడక్ట్స్ తీసుకుందాం. ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి, ప్రోడక్ట్ సి. మినిట్. Product A, product B, product C. Selling price, let's say 150, 250, 200. Variable cost 50, 100, 100. Contribution 100, 150, 100. Wait, let's say it is 50. Fixed cost 120, 120, 120. 20 rupees loss, 30 profit, 30 profit. ఇది ఓవరాల్గా నా కంపెనీలో ఉన్న 3 ప్రోడక్ట్స్ యొక్క డేటా. నా కంపెనీలో ఉన్న 3 ప్రోడక్ట్స్ యొక్క డేటా ఏంటి? ఏ, బి, సి. ప్రోడక్ట్ ఏ నాకు లాసెస్ తీసుకొస్తుంది, ప్రోడక్ట్ బి, ప్రోడక్ట్ సి ప్రాఫిట్స్ తీసుకొస్తుంది. ఫస్ట్ ఈ డేటాను అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ప్రాఫిట్స్లోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి? నేను ఇంకా మంచి ప్రాఫిట్స్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తే మంచిదంటారు? 3 ప్రోడక్ట్స్ నావే, అందులో ఏ లాస్ ఇస్తుంది? బీసీ ప్రాఫిట్స్ ఇస్తున్నాయి. సో నాకు ఆ లాస్ రాకూడదంటే ఏం చేయాలి? ఏని ప్రొడ్యూస్ చేయడం ఆపేయాలి. ఇంకా మిథిల్ చెప్పేసావా? నువ్వు నవ్వుతుంటే అర్థమైపోతా ఉంది. ఏం చేద్దాం? హర్ష ఏం చేద్దాం? ప్రణవ్ ప్రోడక్ట్ ఏని ఆపేద్దాం. ఇంకా లక్ష్మీనారాయణ ఏం చేద్దాం? తేజ నువ్వు చెప్పి ఏం చేద్దాం?
మూడింటిని ఓన్లీ ఏనా? సరే, తేజ అంత గట్టిగా చెప్పాడు కాబట్టి ప్రొడక్షన్ ఏ ఆపేద్దాం. ఓకేనా? ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఓన్లీ ఏ ఉంటాయి మన దగ్గర? బిసి. సరే, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 450. వేరియబుల్ కాస్ట్ 150. కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 300. మరి ఫిక్స్డ్ కాస్ట్ 360. 60 లాస్. ఎవరా సజెషన్ తీసుకురండి. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది? ద మెయిన్ పాయింట్. అఫ్కోర్స్ విన్న వాళ్ళకి తెలిసిన పాయింటే, బట్ బాగా హైలైట్ అవ్వాల్సిన పాయింట్. మీరు ఈవెన్ దో ప్రోడక్ట్ ఏం ప్రొడ్యూస్ చేసినా సరే, ప్రోడక్ట్ ఇంతవరకు 120 రూపీస్ ఫిక్స్డ్ కాస్ట్ని బేర్ చేసేది. అంటే మీ ప్రోడక్ట్ ఓవరాల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 360. మీ ఫ్యాక్టరీ ఓవరాల్ ఫిక్స్డ్ కాస్ట్ 360. అది ప్రోడక్టే 120 రూపీస్, ప్రోడక్ట్ బి 120, ప్రోడక్ట్ సి 120, 3 కాస్ట్లు షేర్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్ ఏని క్లోజ్ చేస్తే ఆ 120 రూపీస్ ఎవరు షేర్ చేసుకోవాలి? బీసీ. మరి బీసీ షేర్ చేస్తే ఏమవుతుంది? ఓవరాల్గా లాస్ వస్తుంది. ఇంతకుముందు ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చి చూడండి ఒకసారి. 60 + 60, 30 + 30, 60 + 20, 40 వచ్చేది. కరెక్టా? ఇప్పుడు ఆ 40 ఏమైంది? -60 అయింది. అంటే 40 రూపీస్ దగ్గర ఉండేది -60లోకి వెళ్ళిపోయింది బ్యాలెన్స్. అంటే ఎంత లాస్ వచ్చింది అక్కడ? ఎంత లాస్ వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది 100? ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేసే కాంట్రిబ్యూషన్. ఇంతకుముందు ప్రోడక్ట్ ఏ ఉండింటే 100 రూపీస్ తెచ్చేది కదా. ఇప్పుడు అది 100 రూపీస్ తీసుకురావట్లేదు కాబట్టి నీ 40లో ఉన్న ప్రాఫిట్ -60లోకి వెళ్ళిపోయింది. సో ఒక ప్రోడక్ట్ని చూడగానే దాన్ని యాడ్ చేయాలా, డ్రాప్ చేయాలా, కంటిన్యూ చేయాలా తెలియాలంటే ఫస్ట్ ఏం చూడాలి? ఫిక్స్డ్ కాస్ట్ని చూడాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో ఫిక్స్డ్ కాస్ట్ని కన్సిడర్ చేయకుండా టెనీ కాస్ట్ మనము ప్రోడక్ట్ని క్లోజ్ చేయకూడదు. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఇందులో కొన్ని చేంజెస్ చేస్తున్నాను నేను. ఏదైనా ప్రోడక్ట్ని మీరు కనుక ఎలిమినేట్ చేస్తే 50% ఆఫ్ ప్రోడక్ట్స్ 50% ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ని మీరు సేవ్ చేయొచ్చు, 50% వదిలేయచ్చు. నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్లో 50% ఈజ్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, 50% ఈజ్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. దెన్ ఇప్పుడు చెప్పండి, ప్రోడక్ట్ ఏని క్లోజ్ చేయాలా వద్దా? అంటే నథింగ్ బట్ ఒక ప్రోడక్ట్ కంటిన్యూ అయితే 120 రూపీస్ కంటిన్యూ అవుతుంది. లేదా డ్రాప్ చేసామా, అందులో 50% మాత్రమే కంటిన్యూ అవుతుంది, 50% వీ కెన్ అవాయిడ్ ఇట్. క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. నో ప్రాఫిట్ నో లాస్ అన్నింటికి. నా క్వశ్చన్ ఒకటే, ఏని డ్రాప్ చేయాలా వద్దా? అది నా క్వశ్చన్. నోనా? లెట్ మీ చేంజ్ ద ప్రపోర్షన్స్. మీకు సేమ్ వస్తుంది కాబట్టి ఆ ఆన్సర్ చెప్తున్నారు. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ 80%, unavoidable is 20%. Avoidable fixed cost is 80%, unavoidable fixed cost is 20%. ఏని డ్రాప్ చేయాలా వద్దా? డ్రాప్ చేయకూడదా? సరే, ఎందుకు డ్రాప్ చేయకూడదు ఒకసారి చెప్పండి. ఒకవేళ డ్రాప్ చేస్తే బి ప్లస్ సి నాకు ఎంత అర్నింగ్స్ తీసుకొస్తాయి? కాంట్రిబ్యూషన్స్ ఏమో 300. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ 360లో ఏకి సంబంధించిన ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 120. కరెక్టా? అంటే 240 రూపీస్ నేను ఇంకా రావాల్సిందే బికి సికి, డౌట్ లేదు. ఈ 120లో 80% ఏమవుతుంది? అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే ప్రోడక్ట్ ఏ ఉంటే ఉంటుంది, అదర్వైజ్ ఉంటుందా? ఉండదు. సో 20% అన్అవాయిడబుల్. అంటే 120 × 20% 24. సో 24 ఇప్పుడు ఎంత అవుతుంది ఓవరాల్గా? 264.
సో బెనిఫిట్ ఎంత వస్తుంది? 36. మరి కంటిన్యూ చేయాలా వద్దా? కంటిన్యూ చెయ్యంటున్నారా చేయొద్దు అంటున్నారా? చేయాలి అంటున్నారు. ఓకే. సో ఇంతకుముందు ప్రాబ్లంలో నథింగ్ బట్ ఈ ప్రాబ్లంలో వద్దు అనడానికి రీజన్ ఏంటి? ఐ మీన్ డ్రాప్ చేయకూడదు అనడానికి రీజన్ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ సేమ్ ఉంటుంది. మరి ఈ కేసులో ఇప్పుడు థర్డ్ కేసు ఇస్తాను. ఇది కేస్ 1, కేస్ 2, థర్డ్ కేస్. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ 20, అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ 80. $36. ఏం చేద్దాం మరి? ప్రోడక్ట్ని కంటిన్యూ చేద్దామా? నెక్స్ట్ కేస్. సేమ్ వచ్చినప్పుడు 50-50 తీసుకున్నప్పుడు కదా, 60-40. 60-40. 12 ప్రాఫిట్. ఏం చేద్దాం మరి? కంటిన్యూ చేద్దామా? షూరా? ఇంకొకసారి బాగా ఆలోచించండి. ఎందుకు కంటిన్యూ చేయాలి? మీరు కనుక ఏని కంటిన్యూ చేస్తే 40 వస్తుంది. ఎప్పుడు డ్రాప్ చేయొచ్చు దాన్ని? డ్రాప్ చేయడం వల్ల మీ ప్రాఫిట్ అనేది 40 రూపీస్ కన్నా ఎక్కువ వస్తే అప్పుడు డ్రాప్ చేయొచ్చు. డ్రాప్ చేయడం వల్ల 40 కన్నా ఎక్కువ రావాలి, అప్పుడు మాత్రమే డ్రాప్ చేయాలి. అదర్వైజ్ చేయొచ్చా? చేయకూడదు. సో నేర్చుకునే కాన్సెప్ట్ ఉంటుంది, కానీ ఇంటర్నల్గా మనం ఇండైరెక్ట్గా మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ప్రోడక్ట్ ఏ అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ ఇందులో ఉన్న అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, ప్రోడక్ట్ని కంటిన్యూ చేయాలి, అదర్వైజ్ డ్రాప్ చేయాలి. ప్రోడక్ట్ ఏ అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ ప్రోడక్ట్ ఏలో ఉన్న అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ కన్నా ఎక్కువ ఉంటే కంటిన్యూ చేయండి. లేదు దానివల్ల వచ్చే కాస్టే ఎక్కువ ఉందనుకుంటే లెట్స్ సే ప్రోడక్ట్ ఏ నాకు 100 రూపీస్ కాంట్రిబ్యూషన్ అర్న్ చేస్తాం, కరెక్టా? ప్రోడక్ట్ ఏని డ్రాప్ చేస్తే లెట్స్ సే నేను అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ 80 రూపీస్ ఉందనుకుందాం. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ 80 రూపీస్ ఉందనుకుందాం. నాకు ప్రోడక్ట్ ఏని కంటిన్యూ చేయడం వల్ల 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. డ్రాప్ చేస్తే 80 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మరి 100 రావడం బెటరా 80 రావడం బెటరా? 100 రావడం బెటరా 80 రావడం బెటరా? 100 రావడం బెటర్. అలాంటప్పుడు ఏం చేయాలి? దాన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఎప్పుడు డ్రాప్ చేయాలో చూద్దాం. ఇంతవరకు మీరు చేసినవన్నీ కంటిన్యూ వచ్చాయి, కరెక్టా? ఎప్పుడు డ్రాప్ చేయాలి? అజ్యూమ్ 120 రూపీస్ ఆర్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. 120 రూపీస్ కూడా అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్టే. ఇప్పుడు చెప్పండి, కంటిన్యూ చేయాలా డ్రాప్ చేయాలా? ఎందుకు? మీ ప్రాఫిట్స్ ఏమైపోతాయి అప్పుడు? సో 300. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతాయి? 240. ఎంత వస్తుంది? 60. ఇంతకుముందు ఎంత వచ్చేది? ఇప్పుడు ఎంత వస్తుంది? 60. నథింగ్ బట్ మీరు ఏదైతే ప్రోడక్ట్ని డ్రాప్ చేయాలనుకున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క కాంట్రిబ్యూషన్ ఆ ప్రోడక్ట్ యొక్క అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ కంపేర్ చేయండి. ఇప్పుడు ప్రోడక్ట్ యొక్క కాంట్రిబ్యూషన్ 100, దానివల్ల వచ్చే అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ 120. ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈస్ గ్రేటర్ దెన్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ దెన్ కీప్ ద ప్రోడక్ట్. ఓకేనా? నథింగ్ బట్ 100 రూపీస్ ఈజ్ గ్రేటర్ దాన్ 120 అయితే కీప్ చేయండి. బట్ ఇక్కడ ఏమవుతోంది? కాంట్రిబ్యూషన్ ఈజ్ లెస్ దెన్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఏం చేయాలి? డ్రాప్. సింపుల్. ఏని కంటిన్యూ చేస్తే 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, డ్రాప్ చేస్తే 120 రూపీస్ సేవ్ అవుతుంది. మనకు ప్రాఫిట్ రావడం అన్నా సేవ్ చేయడం అన్నా రెండు ఒకటే కదా. ఐడియా ఉంది కదా కాన్సెప్ట్ అంతా? ప్రాఫిట్ రావడం అన్నా ఒకటే, కాస్ట్ని సేవ్ చేయడం అన్నా ఒకటే. కంటిన్యూ చేస్తే 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, డ్రాప్ చేస్తే 120 రూపీస్ సేవ్ అవుతుంది. మరి ఏం చేద్దాం? సేవ్ చేద్దామా 100 రూపీస్ రిటర్న్ తీసుకుందామా? సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఏం చేయాలి? ప్రోడక్ట్ ఏని డ్రాప్ చేయాలి. క్లియర్? సో ఓవరాల్గా ప్రోడక్ట్ని కంటిన్యూ చేయాలన్నా డ్రాప్ చేయాలన్నా కీ రోల్ ప్లే చేసేది ఎవరు? ఫిక్స్డ్ కాస్ట్. అది కూడా ఏ ఫిక్స్డ్ కాస్ట్? అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఇప్పుడు చదవండి కింద. యాడ్, కీప్, డ్రాప్ ద ప్రోడక్ట్.
యాడ్ చేయాలన్నా, కీప్ చేయాలన్నా, డ్రాప్ చేయాలన్నా. ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే ఏం కన్సిడర్ చేయాలి? యాడ్ చేయాలనుకుంటే ఒక ప్రోడక్ట్ని సేమ్ రూల్, యాడ్ చేయాలన్నా కూడా ఒకటే రూల్. అది ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది, నథింగ్ బట్ ఎంత కాంట్రిబ్యూషన్ జనరేట్ చేస్తుంది, పర్టికులర్గా ఆ ప్రోడక్ట్ కోసం ఏదైనా ఫిక్స్డ్ కాస్ట్ నేను ఇంకా రావాలా. లెట్స్ ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ 3 ప్రోడక్ట్లు ఉన్నాయి. నేను ప్రోడక్ట్ డీని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. ప్రోడక్ట్ డీని ఇంట్రడ్యూస్ చేస్తే నాకు 100 రూపీస్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. కానీ దానికోసం ఒక సపరేట్ మిషన్ కొనాలి, దాని డిప్రిషియేషనే 150 రూపీస్. ఇలాంటప్పుడు కొనాలా దాన్ని? యాడ్ చేయాలా? చేయకూడదు. సేమ్ సినారియో, ప్రోడక్ట్ డీని యాడ్ చేస్తే నాకు 100 రూపీస్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. దానికోసం నేను ఒక మిషనరీ కొనాలి. మిషనరీ 80 రూపీసే డిప్రిషియేషన్. ఇప్పుడు యాడ్ చేయొచ్చు. క్లారిటీ వస్తుందా? యాడ్, కీప్, డ్రాప్ అన్ని కాన్సెప్ట్స్ ఒకటే. ఇంకా కన్సిడర్ రిలవెంట్ కాస్ట్. ఏది రిలవెంట్ కాస్ట్ అంటే అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ ఏదైనా ఉంటే ఆపర్చునిటీ కాస్ట్. సో ట్రేజబుల్ ఫిక్స్డ్ కాస్ట్, అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ. ట్రేజబుల్ ఫిక్స్డ్ కాస్ట్, ప్రోడక్ట్ ఉంటే మాత్రమే కాస్ట్ ఉంటుంది, అదర్వైజ్ కాస్ట్ అన్నది ఉండదు. ఫిక్స్డ్ కాస్ట్ కెన్ బి సేవ్డ్ బై డ్రాపింగ్ ద ప్రోడక్ట్. మన ఎగ్జాంపుల్ అదే చేసాం. ఇప్పుడు డ్రాప్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. ఆపర్చునిటీ కాస్ట్ ఆల్రెడీ తెలిసిందే, ప్రాఫిట్ పర్గా అవ్వచ్చు, కాంట్రిబ్యూషన్ పర్గా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ రెంట్ ఆఫ్ ఏ స్పేస్ రిలీజ్డ్. గుర్తుందా? రెంట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం ఒకటి, సేమ్ కాన్సెప్ట్. ఇర్రిలవెంట్ కాస్ట్, అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. అది బట్ కామన్ కాస్ట్ అంటే మన ఫస్ట్ ఎగ్జాంపుల్లో తేజ చెప్పిన సజెషన్ కామన్ కాస్ట్. అన్నింటిలో కామన్గా ఉంటే ఏం చేయాలి దాన్ని? వి షుడ్ ఇర్రిలవెంట్. ఎందుకు ఇర్రిలవెంట్? నువ్వు ప్రోడక్ట్ని డ్రాప్ చేసినా చేయకపోయినా 360 రూపీస్ ఇంకా రావాల్సిందే, మనం వేరే ఆప్షన్ లేదు. కరెక్టా? డిసిషన్ ఎలా తీసుకుంటాం? డిసిషన్ ఐడెంటిఫై ద రిలవెంట్ కాస్ట్. ఇక్కడ రిలవెంట్ కాస్ట్ అంటే ఏంటి? అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ మోస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం మనకి. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. ఐడెంటిఫై ద కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ని కూడా ఐడెంటిఫై చేయండి. కంపేర్ ద బోత్. ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈస్ గ్రేటర్ దాన్ రిలవెంట్ కాస్ట్, కీప్. అంటే ఒక ప్రోడక్ట్ వల్ల ఇంకా అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ కన్నా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటే కంటిన్యూ చేయండి, అదర్వైజ్ డ్రాప్ చేయండి. బికాస్ ఓవరాల్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ విల్ ఇంప్రూవ్. ఇక్కడ ఏమైంది డ్రాప్ చేయడం వల్ల? మీకు ఈ కేసులో ఏమైంది? ఈ కేసులో బ్లూ కలర్ డ్రాప్ చేయడం వల్ల ఏమైంది మీకు? ఇంకా ఇక్కడ డ్రాప్ చేయడం వల్ల 40 రూపీస్ ఉన్న ప్రాఫిట్ 60 రూపీస్కి ఇంక్రీజ్ అయింది. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది. కరెక్టా? సో డ్రాప్ ద ప్రోడక్ట్ బికాస్ ఓవరాల్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ విల్ ఇంప్రూవ్. 40 ఉన్నది 60 అయింది. క్లియర్? ఒకసారి చదవండి. చదివి కింద ఉన్న ఎగ్జాంపుల్ ట్రై చేయండి, చూద్దాం. సో ఇక్కడ యాడ్, కీప్, డ్రాప్లో డిసిషన్ తీసుకోవాలంటే ఏ 2 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి? కాంట్రిబ్యూషన్, రిలవెంట్ కాస్ట్. స్పెషల్ ఆర్డర్ అయితే రిలవెంట్ కాస్ట్ ఆఫర్ ప్రైస్, మేకర్ బైలో అయితే రిలవెంట్ కాస్ట్ పర్చేస్ ప్రైస్, సేలర్ ఫర్దర్ ప్రాసెస్ అయితే రిలవెంట్ కాస్ట్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ. రిలవెంట్ కాస్ట్ మీన్స్ ఇంక్రిమెంటల్ కాస్ట్. దీంట్లో రిలవెంట్ కాస్ట్, కాంట్రిబ్యూషన్, 4 మెథడ్స్ 4 డిఫరెంట్ ఐటమ్స్ని కంపేర్ చేయాలి. ప్రతి దాంట్లో రిలవెంట్ కాస్ట్ ఉంటుంది. సంతోష్ ఎక్కడికి వెళ్ళాడు ఈరోజు? అప్పుడే తెలీదా? నిజం చెప్పండి, నిజంగా తెలీదా?
ఎస్, కింద ఎగ్జాంపుల్లో కామన్ కాస్ట్ అంటే అది అవాయిడబుల్లా అన్అవాయిడబుల్లా? కామన్ కాస్ట్. కామన్ కాస్ట్ మీన్స్ అవాయిడబుల్లా అన్అవాయిడబుల్లా? షూర్? కాన్ఫిడెన్స్గా చెప్పట్లేదు. మీరు రాంగ్ చెప్పినా పర్లేదు, కాన్ఫిడెన్స్గానే చెప్పండి. రైట్, చేయండి. క్లాస్ రూమ్లో ఉన్నంత వరకు రాంగ్ అయినా పర్లేదు, కాన్ఫిడెంట్గా చెప్పండి. నేను కొంచెం ఇంకోసారి అడిగినా అప్పుడే సౌండ్ తగ్గిపోతుంది సెకండ్ టైంకి. ఫస్ట్ టైం బాగా చెప్తారు, సెకండ్ టైం అడిగితే తగ్గిపోతుంది వాయిస్. ఎందుకు అంతసేపు? కాంట్రిబ్యూషన్ ఎంత? 3 lakhs. సో 3 lakhs రాసేసుకోండి. కాంట్రిబ్యూషన్ 3 lakhs. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. కామన్ కాస్ట్ అంటే ఇది అన్అవాయిడబుల్. మిగతావి ఏమి మెన్షన్ చేయలేదని దాని మీనింగ్ ఏంటి? ఇంకా అవాయిడబుల్. సో శాలరీ ఆఫ్ మేనేజర్ 90,000 ఈజ్ అవాయిడబుల్. కామన్ కాస్ట్, కామన్ కాస్ట్, కామన్ కాస్ట్. ప్రోడక్ట్ అడ్వర్టైజింగ్ 70,000 ఈజ్ అవాయిడబుల్. నథింగ్ బట్ 1,60,000. క్లారిటీ వస్తుందా? ఇవి రెండు మాత్రమే అవాయిడబుల్. మిగతావన్నీ కామన్ కాస్ట్ అని చెప్పాడంటే అవన్నీ కూడా అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. సారీ, ఓకే 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 ఓకే. ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్స్ 1 lakh, నథింగ్ బట్ 1,90,000, అంతే కదా? సో కాంట్రిబ్యూషన్ ఈజ్ గ్రేటర్ దాన్ రిలవెంట్ కాస్ట్. ఏం చేద్దాం? కాంట్రిబ్యూషన్ ఈజ్ గ్రేటర్ దాన్ రిలవెంట్ కాస్ట్, కీప్ ద ప్రోడక్ట్. ఒకవేళ కాంట్రిబ్యూషనే తక్కువ ఉండి రిలవెంట్ కాస్ట్ ఎక్కువ ఉంటే డ్రాప్ ద ప్రోడక్ట్. క్లారిటీ వచ్చిందా? ఒకసారి రివైజ్ చేయండి అది కూడా. కింద ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, తర్వాత ఒకసారి ట్రై చేయండి ఏమవుతుందో. ఫిక్స్డ్ కాస్ట్ని రిమూవ్ చేయడం వల్ల, ఐ మీన్ ప్రోడక్ట్ని కంప్లీట్గా డ్రాప్ చేయడం వల్ల ఓవరాల్ నెట్ ఎఫెక్ట్ ఎలా వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సరే, ఒకసారి చేయండి అదంతా కూడా. నెక్స్ట్ క్లాస్లో దీన్ని ఇంకోసారి డిస్కస్ చేసి కంక్లూడ్ చేసేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకే సార్, ఓకేనా? ఇది క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు అనిపిస్తుంది నాకైతే. బట్ డోంట్ వరీ, నెక్స్ట్ క్లాస్ నేను ఇంకోసారి రివైజ్ చేస్తాను కాన్సెప్ట్ అంతా. ఆ లోపు కంప్లీట్ చేసేయండి మీరు. ఓకే, నెక్స్ట్ క్లాస్ మీట్ అవుతాం. బాయ్. Recording stopped.